నమస్కారం. ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియచేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మన కార్యక్రమానికి చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది. చూసిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక కోటీశ్వరుడు డబ్బు బాగా సంపాదించాడు. ఆస్తులు చాలా ఉన్నాయి, ఫ్యాక్టరీస్ ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంటికి తొందరగా వచ్చాడు. ఆ రోజు ఎందుకనో నలతగా ఉంది, ఇంటికి తొందరగా వచ్చాడు. పని అతను పిలిచి నాకు అర్జెంటుగా కాఫీ పెట్టమన్నాడు. స్ట్రాంగ్గా కాఫీ కావాలన్నాడు. హెడ్ కొంచెం నొప్పిగా ఉంది, తలనొప్పిగా ఉంది, ఏదో ఆందోళన ఉంది, కొంచెం కాఫీ పెట్టు, కాఫీ తాగుతాను. అయినా కూడా ఏమి ఎక్కడ నార్మల్ అవ్వడు. నార్మల్ అవ్వకపోతే ఇబ్బంది అనిపిస్తుంది, గుండెల్లో ఏదో అలజడిలాగా చిన్నగా పెయిన్ అనిపిస్తుంది, బాగా అలసిపోయి ఉన్నాడు అన్నట్టు అనిపిస్తుంది, చిన్నగా పెయిన్ అనిపిస్తుంది గుండెల్లో. చెప్పేసరికి పని వాళ్ళకి చెప్పి ఏముంది మొత్తం అందరూ వచ్చేస్తారు. మొత్తం డాక్టర్ని పిలవమనేసరికి స్పెషలిస్టులు అందరు 4-5 స్పెషలిస్టులు వస్తారు. టకటక డబ్బు ఉంటే ఏమైనా సాధ్యమే. మొత్తం అందరూ వచ్చేస్తారు. అన్నీ చెక్ చేసి చూస్తారు. ప్రాథమికంగా ఏ విధమైన ఇబ్బంది లేదు, ఒత్తిడికి గురవుతున్నారేమో, అంతకు మించి ఏమీ లేదు, రెస్ట్ తీసుకోండి, అన్నీ నార్మల్ అవుతాయి అని చెప్పి మామూలుగా టెస్ట్ చేసి జనరల్ మెడిసిన్స్ రాసి దాంతోపాటు ఇంకో ట్యాబ్లెట్ కూడా ఇచ్చి స్లీపింగ్ పిల్, నిద్ర మాత్ర ఇచ్చి, ఒకవేళ నిద్ర పట్టకపోతే ఇది కూడా వేసుకోండి అని చెప్పి, అలా మీ ఒత్తిడి తగ్గుతుంది మామూలుగా. వచ్చారు కాబట్టి టెస్ట్ చేసి ఏదో నా టాబ్లెట్స్ ఇవ్వాలి, ఇచ్చారు. సరే అయింది. ఇక రాత్రి ఎంత ట్రై చేసినా నిద్ర వస్తలేదు, నిద్ర రావట్లేదు అసలు ఏమి. అలా అటు నడుస్తున్నాడు. అర్ధరాత్రి అవుతుంది. ఇది కాదు, అలా బయటకు వెళదాం, కొంచెం చల్లగాలి అలా తిరుగుదాం, బయట తిరుగుదాం, చాలా కాలం అయింది బయటకు వచ్చి, ఇప్పుడు మనల్ని ఎవ్వరూ చూడరు, మిడ్ నైట్ మా పక్కనే తిరుగుదాం అని చెప్పేసి అట్లా బయటకు వచ్చి అట్లా నడుస్తుంటే ఇట్లా కాదు అని చెప్పి బయటికి వెళ్ళి ఒక టేబుల్ ఉంటుంది, బెంచ్, ఆ బెంచ్ మీద కూర్చుంటాడు. బెంచ్ మీద కూర్చొని ఆలోచిస్తుంటాడు. టైం గడుస్తుంటుంది, ప్రశాంతంగా అనిపిస్తుంటుంది, టైం గడుస్తుంది. ఇంకా టైం అలా గంటలు గడుస్తుంది. ఈలోపు ఒక కుక్క వచ్చి తన చెప్పులు కింద పెట్టుకుని బెంచ్ మీద కూర్చున్నాడు కదా, ఆ చెప్పులు తీసుకొని వెళ్ళిపోయింది. అది ఎట్లా నడుస్తాను ఇప్పుడు, అది తీసుకొని పోతుంది అని చెప్పి ఎక్కడ పెడుతుంది, దాని వెనక వెళ్తే పక్క వీధిలో అక్కడ తీసుకెళ్ళి వదిలేస్తుంది అది. సరే ఆ చెప్పులు వేసుకొని తీసుకొని వెనక్కి వద్దాం అనుకున్న టైంలో ఒక ఇంట్లోంచి ఏడుపు వినిపిస్తుంటుంది. బాగా ఎవరో ఒక లేడీ బాగా ఏడుస్తోంది, గట్టిగా ఏడుస్తోంది. అయ్యయ్యో, టైం చూసుకున్నాడు, 4 అయింది. ఈ తెల్లవారుజామున 4 గంటలకి ఎవరు ఈ స్త్రీ, ఎందుకు ఏడుస్తోంది, తెల్లవారుతోంది 4 గంటలకి, ఏమిటి ఏడుపు, పాపం ఇంత హృదయంగా ఏడుస్తోంది, ఇంత రోదనకి కారణం ఏమిటి, వెళ్ళి కనుక్కుందామా అనుకుంటాడు. ఎవరి విషయాల్లో మనకి ఎందుకు, ఏమంటారు లోపలికి, నీకు ఎందుకంటే ఇది మిడ్ నైట్ కాదు, తెల్లవారుజామున కాదు, 4 గంటలకి వెళ్ళి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, తలుపు కొడితే ఏమైనా మంచిగా ఉంటుంది, అసలు బాగాదు అని చెప్పేసి, నాకు ఎందుకు వచ్చిందిలే అని చెప్పి వచ్చేసి 2 అడుగులు అలా నడుస్తాడు. నడిచి 2-3 అడుగులు లేచిన తర్వాత అనుకుంటాడు, మనసొప్పదు, కనుక్కుందాం, తప్పే ఉంది, ఏమైతే దాని అని చెప్పి డోర్ కొడతాడు. డోర్ కొడితే తీస్తే, అమ్మ తప్పుగా అనుకోకండి, ఒక సోదరుగానే భావించి అడుగుతున్నాను, అసలు ఏం జరిగిందమ్మా, ఈ తెల్లవారుజామున ఏమిటి, ఈ రోదన ఏమిటి, అసలు ఏం కష్టం వచ్చింది మీకు, అలాగా గోడకి తల కొట్టుకొని ఆడాల్సినంత బాధ ఏం వచ్చింది తల్లి, ఒక సోదరుడిగా అడుగుతున్నాను, ఇబ్బంది లేదనుకుంటే నాకు చెప్పండి అంటే, ఏమి లేదు, నన్ను ఒక స్వామీజీ వచ్చి తెల్లవారుజామున, అంటే అప్పుడు వరకు పూజ జపం అన్నీ చేసుకోమన్నాడు, సాయంత్రం తెల్లవారుజామున 4 అయ్యేటప్పటికి నన్ను ఏడవడం మొదలు పెట్టమన్నాడు, నిజంగా నీ దుఃఖాన్ని మొత్తం ఆ ఏడుపులో చూపించు తెల్లవారుజామున 4 గంటలకి అని చెప్పి వెళ్ళిపోయాడు. నా కష్టం గురించి ఆయనకి చెప్పాను, చెబితే ఆయన ఈ పని చేయమన్నాడు. ఏమిటమ్మా నీకు కష్టం, ఆ సాధువు ఎవరు ఏడవమనడం ఏమిటి, అసలు ఏమిటి సంగతి అంటే, ఏం లేదు, నా కూతురికి అనారోగ్యం, చాలా పెద్ద అనారోగ్యం, ఆపరేషన్ చేయించాలి, అంత డబ్బు నా దగ్గర లేదు, నా కష్టం ఆ సాధువుకి చెప్పుకున్నాను, పెద్ద అమౌంట్ ఇస్తే కానీ అది ఆపరేషన్ సాధ్యం కాదు, నాకు ఆ స్తోమత లేదు, నాకు ఉన్నది ఒక్కరిదే కూతురు, ఆ స్వామికి చెప్తే పూజ చేసుకొని సాయంత్రం రాత్రి తెల్లవారులు ఇలా ఉండు, తెల్లవారు 4 గంటలకి నువ్వు రోధించు, నీకు ఉపశమనం దొరుకుతుంది, ఒక వ్యక్తి వస్తాడు నిన్ను ఆదుకుంటాడు. మీరు వచ్చారు సార్,
ఆశ్చర్యపోతాడు. అరే నాకు ఇలాంటి నమ్మకాలు లేవు, నాస్తికుని డబ్బు సంపాదించడం తప్ప ఏమీ తెలియదు, నేను వస్తాను అని ఆశ్చర్యపోయి ఒక్కసారి సరే గబగబా అంతా చాలా చేస్తాడు మొత్తం ఏం జరిగిందని. అసలు నాకు ఎప్పుడూ లేనిది తొందరగా రావడం ఏంటి, వచ్చిన తర్వాత ఆందోళనగా ఉండడం ఏమిటి, హెడేక్ అనుకోవడం ఏమిటి, తర్వాత మందులు వేసుకుని తగ్గకపోతే లోపల చెస్ట్ పెయిన్ అనుకోవడం ఏమిటి, డాక్టర్లు రావడం ఏంటి, నిద్ర పట్టకపోవడం, టాబ్లెట్ బయటకు వచ్చి ఆరు బయట కూర్చోవడం ఏమిటి, ఆరు బయట కూర్చుంటే కుక్క వచ్చి నా చెప్పు తీసుకుని అక్కడ పట్టుకుపోవడం ఏంటి, సరిగ్గా టైం అక్కడ వరకు 4 గంటలు అవ్వడం ఏంటి, 4 గంటలకు అవడం మొదలు పెట్టడం ఏమిటి, ఇదంతా మానేద్దాం అనుకున్నాను కూడా మళ్ళీ రావడం ఏంటి, ఇదంతా ఒక ప్లాన్ చక్కగా ఒక స్క్రిప్ట్ రాసుకున్నట్టు జరిగింది అని చెప్పేసి అక్కడికి వెళ్ళి సరే ఇమీడియట్గా అంబులెన్స్కి ఫోన్ చేసి పిలిపించి హాస్పిటల్కి పంపించి డాక్టర్లు చెప్తారు హాస్పిటల్ వాళ్ళకి ఎంత ఖర్చు అయినా నాకే పంపించండి, నాకే బిల్లు పంపించండి అని చెప్పి, అమ్మ నీకు ఇక్కడి నుంచి ఏ బాధ ఉండదు, ఏ బాధ నీకు ఉండదు, నాకు చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి, నీకు నచ్చిన ఉద్యోగం అందులో చేద్దువు కానీ నువ్వు అక్కడికి వచ్చేసాయి, నేను చూసుకుంటానని. సో కట్ చేస్తే మనం ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆయన మీద భారం వేస్తే 11th సెకండ్లో ఏ డోరు ఓపెన్ అవ్వకపోతే ఓపెన్ అయ్యే డోరే భగవంతుడు. కాబట్టి ఆయన మీద నమ్మకం ఉంచండి. ఆయన ఏదో రూపంలో భగవంతుడు అంటే శంకుచక్ర గదాదండాలతోనే రాడు, ఏదో ఒక భగవంతుడు మనుష్య రూపంలో, దైవం మనుష్య రూపేణ వచ్చి ఆ సమయంలో భగవంతుడే వచ్చి ఆదుకునేటట్టుగా ఆదుకుంటాడు. మీ మీద నమ్మకం ఉంచండి, భారం భగవంతుడి మీద వేయండి. చాలా బాగా చెప్పారు. మురళి గారు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు పాల్వంచ నుంచి. నమస్తే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి మురళి గారు. మురళి గారు మురళి గారు ఓం నమ శివాయ్, మాట్లాడండి సార్. నాది డేట్ ఆఫ్ బర్త్ వచ్చి చెప్పండి. 18/2/1998. 1998. అవును సార్. ఏం చేస్తున్నారు మురళి గారు? నేను డ్రైవింగ్ చేస్తాను సార్. బుధవారం పుట్టినట్టు తెలుసా మీరు? అవును సార్. మ్యారేజ్ అయిందా? కాలేదు సార్. ఇది పంచమి, కృష్ణపక్షము, బహుళ పంచమి. ఇది కన్యా రాశి, చిత్తా నక్షత్రము. మీరు వేసుకోవాల్సిన రుద్రాక్ష సింపుల్గా చెప్తాను, దోష నివారణకి, వివాహానికి ఆటంకాలు తొలగడానికి, జీవితంలో స్థిరపడడానికి. ఒక ఏకాదశముఖి, షణ్ముఖి, ఏకముఖి. దోష నివారణకి, వివాహానికి ఆటంకాలు తొలగడానికి, జీవితంలో స్థిరపడడానికి. అవకాశం ఉంటే ధరించి చూడండి, అన్నీ బాగుంటాయి. ఒకవేళ 3 కుదరకపోతే ఏదన్నా ఒక్కటి వచ్చిన తర్వాత ఫలితం బాగుంటుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు. ఆల్ ది బెస్ట్ అండి. రైట్, మరో కాలర్ ఉన్నారు పెద్దపల్లి నుంచి, రవీణ గారు. నమస్తే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. అమ్మా ఓం నమ శివాయ్. హలో 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 కొంచెం గట్టిగా మాట్లాడతారా? కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా. హలో ఓం నమ శివాయ. ఓం నమ శివాయ్. మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? డేట్ ఆఫ్ బర్త్ ఇస్తా. 10వ నెల ఏమ్మా? 14వ తారీఖు 2002. 14వ తారీఖు మంత్? 14వ తారీఖు 10వ నెల 2002. ఓకే, అక్టోబర్ 14th 2002. 10వ నెల. అదేనమ్మా, మండే, సోమవారం అని తెలుసు కదా పుట్టింది. సోమవారం. ఎవరిదమ్మా ఇది? మా బాబు. ఎంతమంది పిల్లలు మీకు? ఇది అష్టమి, శుక్లపక్షము, శుద్ధ అష్టమి సోమవారము. ఇది మకర రాశి. ఇవన్నీ ఐడియా ఉంది కదమ్మా. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష చాలా బాగుంది. జాతకం మీరు గర్వపడే స్థాయిలో మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి జాతకం పూర్తిగా అనుకూలంగా ఉంది. అలాగే మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. ఒక త్రయోదశముఖి రుద్రాక్ష, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13 ముఖాలు. ఇది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం కూడా ఇవ్వచ్చు. ఈ రెండు తన జాతకానికి పర్ఫెక్ట్ యాప్ట్. ఎన్ని సంపదలు ఉన్నా ఏ సంపద ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఈ సంపద వచ్చిన తర్వాత ఖచ్చితమైన ఫలితం మీరు చూస్తారు. ఆల్ ది బెస్ట్ అండి. ఆహార నియమాలు ఏమీ లేవు, 24/7 ఎప్పుడు వేసుకోవచ్చు. ఓకే,
శ్వేత వరంగల్ నుంచి. శ్వేత గారు నమస్తే అండి, మాట్లాడండి అమ్మా. గురువు గారు ఉన్నారు. ఓం నమ శివాయ. ఏమిటమ్మా శ్వేత? మా బాబు గురించి తెలుసుకోవడానికి స్వామి. డేట్ ఆఫ్ బర్త్? 10/3. పాపం ఈ తల్లులు ఆ పిల్లల కోసం తప్ప అవును, మా కోసం అని ఎప్పుడు, ఒకవేళ అడిగితే మా హస్బెండ్ కోసం అంతే. ఇక వాళ్ళ కోసం అడిగింది ఎప్పుడు ఉండదు. అంటే వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం అనే ఫీలింగ్ ప్రతి అమ్మకి ప్రతి భార్యకి కూడా. భారతదేశంలో స్త్రీ పాత్ర అంత గొప్పది. గొప్పది. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేసు మాత శయనేసు రంభ రూపేచ లక్ష్మి క్షమయా దరిత్రి సత్కర్మయుక్త కులధర్మ పత్ని. ఒక కులధర్మ పత్నికి ఉండేటువంటివి లక్షణాలు, ఈ 6 లక్షణాలు 6 పాత్రలు పోషిస్తుంటుంది భారతదేశంలో స్త్రీ. ఎక్కడ ఉండదు. ఎప్పుడు ఏది అవసరమైతే, భర్తకి కష్టం వస్తే ఒక మంత్రిలాగా, లేకపోతే తల్లిలాగా, ఎప్పుడు ఏ పాత్ర కావాలంటే ఆ పాత్రలోకి లీనమైపోతుంది. అది భారత స్త్రీ గొప్పతనం. రైట్ అమ్మా, చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3వ తారీఖు 10వ నెల 2009. 10వ నెల ఒకటి వినిపించింది. 3వ తారీఖు సార్. 3వ తారీఖు. ఇంకొక రోజు ముందు అయితే భారతదేశం మొత్తం అంతా నీ కొడుకు పుట్టినరోజు అమ్మ, పుట్టినరోజు సెలవు అయ్యేది. అక్టోబర్ 2. సంవత్సరం ఎంత? పర్వాలేదు, 2009. 2009. అమ్మ ఎంతమంది పిల్లలు మీకు? 2 సార్, బాబు పాప. శనివారం పుట్టినట్టు తెలుసు కదమ్మా. శనివారం పుట్టింది. ఏమిటి అమ్మాయిదా ఇది? బాబుది? అమ్మాయిదా? బాబుది సార్. బాబుదా? బాబు సార్. శనివారము. ఇది నవమి, కృష్ణపక్షము, బహుళ నవమి. ఇది సింహరాశి, మకా నక్షత్రము. తనకి ఇవ్వాల్సినటువంటి రుద్రాక్ష ద్వాదశముఖి కానీ అష్టముఖి కానీ. ఈ 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశముఖి. 12 ముఖములు కలిగిన రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. ఇది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము కూడా. మీకు ఏది వీలైతే అది రెండిట్లో అది ఒక్కటి వేసి చూడండి. అది వచ్చిన తర్వాత ఆ ఫలితం ఒక అద్భుతం. అలాని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేసి చూడండి. ఆల్ ది బెస్ట్. మరో కాలర్ స్వాతి ఉన్నారు వైజాగ్ నుంచి. స్వాతి గారు, ఇవాళంతా లేడీసే చేస్తున్నారు, అంతా మహాతల్లులు, అమ్మలు. సో ఎవరి గురించి కనుక్కోవాలనుకున్నారు? మాట్లాడండి అమ్మా. గురుగారు నమస్కారం అండి. ఓం నమ శివ. ఏమిటమ్మా స్వాతి? మా హస్బెండ్ పేరు సుధాకర్ అండి. డేట్ ఆఫ్ బర్త్ లేదండి కరెక్ట్ గా. ఏం చేస్తారమ్మా సుధాకర్ గారు? అంటే ఫెరోలైస్ లో చేస్తారండి. ఏమ్మా? ఫెరోలైస్ డీజీఎం గా చేస్తారు కంపెనీ ఇండస్ట్రీలో. డీజీఎం గా చేస్తారు. ఏదో కంపెనీలో వర్క్ చేస్తారు. బాగుందమ్మా, కంఫర్ట్ గా ఉందా జాబ్? కంఫర్ట్ గానే ఉంది, కొంచెం ఫ్లక్చుయేషన్ లో ఉందండి. దానికోసం అని. ఎందులో ఉంది? ఫ్లక్చువేట్ అవుతుందా? డీజీఎం అంటే సామాన్య పోస్ట్ కాదమ్మా, డిప్యూటీ జనరల్ మేనేజర్. అది సంస్థకి హెడ్ తర్వాత అంతటి హెడ్. మళ్ళీ ఏమీ ఆందోళన పడక్కర్లేదు. ఆ పోస్ట్లో చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అందులో ఈ లే ఆఫ్స్ ఎందుకు ఉంటున్నాయి అంటే, ఇప్పుడు వచ్చేదంతా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వకపోతే, మనల్ని మనం అప్డేట్ చేసుకోకపోయినా, మన జాబ్ని మనం అప్డేట్ చేసుకోకపోయినా, మన నాలెడ్జ్ని మనం అప్డేట్ చేసుకోకపోయినా లే ఆఫ్స్ ఎక్కువ అవుతున్నాయి. రీజన్ అదొక్కటే. రీజన్ ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ వచ్చిన తర్వాత ఇప్పుడు కమింగ్ ప్రాజెక్ట్స్ ఏదైనా ఏఐ లింక్ లేకుండా అసలు ఏ ప్రాజెక్టు లేదు. అది టెక్నికల్ కావచ్చు, నాన్ టెక్నికల్ కావచ్చు. అలాగే దేనికది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటే మన గుర్తింపు ఎప్పుడు అక్కడ ఉంటుంది. మన అవసరం ఖచ్చితంగా వాళ్ళు గుర్తిస్తారు. అయినా చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఇవ్వండి చూద్దాం. లేదన్నారు కదా, ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి, ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది. త్రయోదశి, ఈ 13 ముఖాలు ఇందాక ఒకళ్ళకి చెప్పాను. అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం ఈ ఒక్క రుద్రాక్ష. అంటే ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలియదు కదా అంటారు కదా, ఈ పుట్టలో ఖచ్చితమైనటువంటి మీకు ఉపయోగపడేటువంటిదే ఉంటుంది. ఇది ఒక దైవికమైన సంపద. మొదట్లో మనం చెప్పుకున్నట్టుగా మీ మీద నమ్మకం ఉంచండి, భారం భగవంతుడి మీద వేయండి. ఈశ్వర స్వయం స్వరూపం రుద్రాక్ష. ఆయనే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, విజయాలు ఎప్పుడూ మన పక్కనే ఉంటాయి. ఇది ఉన్నంత వరకు భయపడాల్సిన అవసరమే లేదు, నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆల్ ది బెస్ట్. రైట్. కార్తిక్ రెడ్డి గారు ఉన్నారు ఒంగోలు నుంచి. కార్తిక్ రెడ్డి గారు నమస్తే అండి, మాట్లాడండి. కార్తిక్ రెడ్డి గారు. గురువు గారు. కార్తిక్ రెడ్డి గారు, ఓం నమ శివాయ. నమస్తే గురువు గారు. చెప్పండి.
మా అమ్మాయి గురించి అనుకున్నాను కాల్ చేశారు గురువు. ఎవరి కోసం? మా పాప వాళ్ళ పాపట. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 8/6/2005. కార్తీక్ రెడ్డి గారు, ఎంతమంది పిల్లలండి? ఒక పాప ఒక బాబు సార్. మంగళవారం పుట్టినట్టు తెలుసా అండి? ఐడియా ఉందా? బుధవారం అండి. బుధవారం 8/6. ఇది మంగళవారం అండి. అంటే మీరు రాత్రి పుట్టి ఉండొచ్చు బహుశా. అవునండి. తెల్లవారితే బుధవారం. రైట్ అండి. ఏం చదువుతోందండి అమ్మాయి? బీటెక్ అండి. బీటెక్ అయిపోయిందా? అయిపోలేదండి. సెకండ్ ఇయర్ ఉంటుంది. ఓ ఇంకో 2005 కదా, ఫైనల్ ఇయర్ అయ్యి ఉంటుంది. పాఠ్యమి, శుద్ధ పాఠ్యమి. గురుగారు ఒక చిన్న డౌట్ ఉంటే అడుగుతుంటారు గురుగారు. కార్తీక్ రెడ్డి గారు అడగండి, భలేవారు ఉన్నదే అందుకు కదండి. నా సార్ ఈ మధ్యన కరుంగాని మాల్ అని చాలా ఫేమస్ లో ఉందండి. అంటే కరుంగాని మాల్ అంటే రుద్రాక్ష కింద కోస్తారా? చాలా మంది సెలబ్రేట్ కరంగళి మాల. అదే కరంగళి మాల. ఈ మధ్య చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చాలా మంచి జరుగుతుంది, నరదిష్టి పోతుంది, చేస్తుంది అని అంటున్నారు చాలా మంది. అసలు అది రుద్రాక్ష కిందకే వస్తారా? రుద్రాక్ష కాదండి, రుద్రాక్ష కాదు. అది తమిళనాడులో ఒక ఆలయానికి చెందింది, ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటిది. అది లోపలికి కిందకి నడిచి వెళ్ళి తీసుకుంటారు. కొంచెం అది ఫేమస్ టెంపుల్, అది అక్కడిది వేసుకుంటే మంచిది అని ఒక నమ్మకము. అయితే అవి కూడా ఎలా అయిపోయిందంటే, అక్కడ ఆ గుడిలో ఏదో ఇస్తారు, అక్కడ వరకు ఓకే. ఇక అక్కడి నుంచి దేశవ్యాప్తంగా అంతా ప్లాస్టిక్ మయం. ఎటు చూస్తే అయ్యే ప్లాస్టిక్, ఎక్కడ పడితే అక్కడ తయారు చేస్తూ ఉంటారు. సో నమ్మి వేసుకోండి, మంచిదే, తప్పేం కాదు, నథింగ్ రాంగ్, ఏం తప్పేం లేదు. అవకాశం ఉంటే వేసుకోండి. కరంగళి మాల అని ఉంటుంది. బ్లాక్ కలర్ బీడ్స్ ఉంటాయి, బ్లాక్ కలర్లో ఉంటాయి. అవి మామూలుగా అయితే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఇవి ఇప్పుడు నకిలీ ఎన్ని తయారు అంతా ప్లాస్టిక్లో ఉంటాయి. మూడు సైజుల్లో ఉంటాయి అవి. 8 mm, 7 mm అండ్ 6 mm. ఈ 3 సైజుల్లో అందుబాటులో ఉంటాయి. MMSలో బ్లాక్ కలర్లో ఉంటాయి. 108 ఉంటాయి. వేసుకోండి, నథింగ్ రాంగ్, తప్పేం లేదు. ఈ రుద్రాక్ష అనేది మేరుగా దానికి వేసుకోవచ్చు. అవి ఎవరు ఎక్కడ తయారు చేసినా రుద్రాక్ష మాత్రం న్యాచురల్గా పుట్టింది. ఈశ్వరుడే రుద్రాక్ష అని మనం నమ్ముతాం, మన ధర్మంలోని సాంప్రదాయం. రైట్ అండి. ఈ అమ్మాయికి మాత్రం మీరు ఇవ్వవలసిన రుద్రాక్ష ద్వాదశముఖి సూర్యస్వరూపం. కార్తీక్ రెడ్డి గారు, మీ పాపకి ద్వాదశముఖి 12 ముఖాలు సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము అది వేయండి. అవకాశం ఉంటే చాలా బాగుంటుంది. ఈ అమ్మాయికి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది. ఓకే, అలాగే మీరు ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటారు అనేది కూడా చాలా మందికి నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా నాకు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. అప్పుడప్పుడు పక్క తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక అంటే అన్ని రోజులు ఇక్కడ ఉంటే ఒకరోజు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది, చూస్తాను. ఇప్పుడు కమింగ్ థర్స్డే, బేస్తవారం అంటే గురువారం నాడు 26వ తారీఖు రాజమండ్రిలో ఉంటాను. ఆ ఒక్కరోజు మధ్యాహ్నం వరకు కొన్ని గంటలు మాత్రమే. మిగిలిన అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి హైదరాబాద్కే పరిమితం. ఆ రోజు 26 రాజమండ్రిలో ఉన్నప్పుడు కొన్ని గంటలే ఉంటాను. మీరు 2-3 పేర్లు నమోదు చేస్తే కష్టమవుతుంది, అర్థం చేసుకొని సహకరించండి. ఒక్కొక్క పేరే నమోదు చేయించండి, 2-3 చేయించొద్దు. అక్కడికి అంటే 2-3 చేస్తే మా వాళ్ళు మొదటి పేరు కూడా తీసేస్తారు. అక్కడ వరకు వచ్చి మీరు వెనక్కి వెళ్ళిపోతే మీకే కాదు నాకు కష్టమవుతుంది. అలా జరగొద్దు, అలా జరగడానికి వీళ్ళు అర్థం చేసుకొని సహకరించండి. 2-3 పేర్లు, అది ఎమర్జెన్సీ ఏం కాదు. ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఇంకోసారి నేను వచ్చినప్పుడు చూసుకోవచ్చు. అంతే, ఇంకో ఫెసిలిటీ కూడా కల్పించారు కదా, లైవ్ గానే ఎక్కడున్నా కూడా మీ దగ్గర ఉన్నప్పుడు. ఇది ఇవాళ టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. మీరు దూరం నుంచి కూడా ఇంత దూరం నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఇవాళ అంటే ఈ సంస్థ అన్ని చోట్ల ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను, దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను. దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఎక్కడున్నా సరే మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురుబదురుగా కూర్చొని మాట్లాడుకునే అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నన్ను కలిసిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశమే ఉంటుంది. 2-3 చూడమని నన్ను ఇబ్బంది పెట్టద్దు. అలాగే గురువారం 26వ తారీఖు కూడా రాజమండ్రిలో ఒక్కొక్క పేరే నమోదు చేయించండి, అర్థం చేసుకొని సహకరించండి. ఇన్ని పనులు ఉంటాయి నాకు, ఇంత ఒత్తిడి నాకు అంటే ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నప్పుడు మాకు వ్యక్తిగత ప్రయోజనాలు ఉండవు, సంస్థాగత ప్రయోజనాలే. మాకు కావాల్సింది సంఖ్య కాదు, సమయం కావాలి. ఒక జాతకాన్ని అనలైజ్ చేయడానికి సమయం ఇస్తే
ఈ జాతకానికి ఉన్న అవకాశాలు ఏమిటి, వీళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంది తెలియజేయడానికి మాకు సమయం ఇస్తే ఖచ్చితంగా నా వంతు బాధ్యత నేను నెరవేరుస్తాను. నా మీద నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా నేను ఎల్ఐఎస్ చేయగలను, వివరంగా చెప్పగలను నమ్మకం నాకు ఉంది. అర్థం చేసుకొని ఒక్కొక్కటే అడగండి, 2-3 అయితే కష్టం. రైట్, ఇంకో కాలేజ్ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు ఈవిడ. రేణుక గారు కొత్తగూడ నుంచి. నమస్తే అమ్మ, రేణుక గురుగారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ. నమ శివాయ సార్. ఏమిటమ్మా? నమస్తే అండి. అమ్మా చెప్పండి. మణిపూర్ అండి. మనుగూరు కొత్తగూడ. ఓం నమ శివాయ అండి. అమ్మా చెప్పండి. మీరు టీవీ ఆఫ్ చేసి టీవీ వాల్యూమ్ direct గా తగ్గించండి మాట్లాడండి అమ్మా. అమ్మా. తగ్గించాను. మాట్లాడండి, చెప్పండి. ఎవరి గురించి కనుక్కోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్. మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అమ్మా? ఆగస్టు 11 11 ఆగస్ట్ 1999 అండి. అమ్మా బుధవారం పుట్టినట్టు తెలుసు కదా? అవునండి. ఎంతమంది పిల్లలమ్మా? ఒక పాప ఒక బాబు అండి. తిని పుట్టింది అమావాస్య అని తెలుసా? అవునండి. అమావాస్య, ఇది కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రము. విదేశాలకు వెళ్ళే అవకాశమే కాదు, ఇప్పుడు విదేశాల్లో ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఉన్నాడండి అక్కడ. అదే వెళ్ళే అవకాశం కాదు, ఇప్పుడు ఉండే అవకాశం అదే ఎంత చెప్పేశారు. అక్కడే ఉండే అవకాశం, వెళ్ళే అవకాశం కాదు, అక్కడ ఉండే అవకాశం అని చెప్తున్నాం. ఓ అదే అక్కడ. బాగుందమ్మా. మాస్టర్స్ కా అమ్మా? ఎంఎస్ చేయడానికి వెళ్ళాను. అదే మాస్టర్స్ ఎక్కడికి? టెక్సాస్ అండి. టెక్సాస్ సౌత్లో. టెక్సాస్లో స్టేట్లో ఎక్కడమ్మా? హూస్టన్ అండి. హూస్టన్ నాసా కేంద్రం. హూస్టన్ అంటే నాసా ఉంది కదా, నాసా కేంద్రం. టెక్సాస్ స్టేట్లో ఉన్న నగరాలన్నీ పెద్దవే. ఆస్టిన్ అంటే క్యాపిటల్ సిటీ ఆఫ్ టెక్సాస్, హ్యూస్టన్, నాసా, డాలస్, ఇక్కడ ఉన్న నగరాలన్నీ సౌత్లో అన్నీ పెద్దవే. బాగుంటుంది. మన ఇండియన్ కమ్యూనిటీ కూడా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది ఈ టెక్సాస్, పర్టికులర్గా టెక్సాస్ స్టేట్లో. అమ్మ ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే అబ్బాయికి పంపించే ప్రయత్నం చేయండి. ఒక జస్ట్ ది బెస్ట్ 3 చెప్తాను. ఎవరైనా వెళ్ళేవాళ్ళు ఉంటే ఇచ్చి పంపించండి, లేకపోతే మీరు కొరియర్ చేస్తే 3వ రోజు అబ్బాయి చేతికి ఇచ్చేస్తారు. అది త్రయోదశి, ద్వాదశి అండ్ చతుర్దశి, ఈ 3 అబ్బాయికి సంబంధించినవి. త్రయోదశి అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి అంటే 12 ముఖాలు, ఇది సూర్యస్వరూపం. ఇక 14 ఇది అల్టిమేట్ రుద్రాక్ష, ఇది ఇవ్వగలిగితే. ఇది చతుర్దశముఖి, ఇది రుద్రనేత్ర స్వరూపము, స్వామివారి 3వ నేత్రము. శత్రుభయాలు లేకుండా, గ్రహపరమైన దోషాలు లేకుండా, అపమృత్యు బాధలు లేకుండా. దానికి అధిపతి శని, అంటే అబ్బాయి జాతకానికి సంబంధించింది. సో అవసరం నేను తెలియజేశాను, అవకాశం మీరు చూసుకోండి దేనికి అవకాశం ఉందో. సో మా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఏది ఒకవేళ కావాలి అంటే మీరు డైరెక్ట్గా ఎక్కడికి కావాలో అక్కడ కొరియర్ చేస్తారు. ఇది ఒక సంస్థ, అన్ని చోట్ల ఉంటుంది. అక్కడ కూడా డాలర్స్లో కూడా ఉంది అక్కడ కూడా. సో కాకపోతే ఇక్కడి నుంచి పంపించడమే బెటర్. ఇక్కడైతే మిమ్మల్ని లైన్లో తీసుకుంటారు, డైరెక్ట్ వీడియో కాల్లో మిమ్మల్ని తీసుకొని లైవ్లో తీసుకొని, కాశీ నుంచి వచ్చిన వేద పండితులు ఉంటారు, మహాస్ఫటిక శివలింగం ఉంటుంది, ఇక్కడే అభిషేకం చేసి పంపించేస్తారు. మీరు పంపించక్కర్లే, వీళ్ళే పంపించేస్తారు. రోజు ఇక్కడ నుంచి ఉంటుంది. ఆర్గనైజేషన్ కాబట్టి, సంస్థ కాబట్టి ఉంటుంది. సో నేను జనరల్గా ఇప్పుడు ఇలాంటి మా దగ్గర రమ్మని అన్నట్టు ఉంటుంది, కానీ అవకాశం ఒక ఆర్గనైజేషన్ కాబట్టి ఉంటుంది. మీరు వాళ్ళతో కాంటాక్ట్ చేయండి అమ్మా, డెఫినెట్గా ఆ టైంకి అక్కడికి చేరిపోతుంది. మళ్ళీ వీళ్ళు గుడికి వెళ్ళక్కర్లేదు, ఎలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్. జాగ్రత్త. ఇప్పుడు మామూలు రుద్రాక్షల్లోనే 199 నకిలీ అనుకుంటాం. ఇది కొంచెం ఇలాంటి 13, 14, 12 ఇలాంటివి అంటే కొంచెం జాగ్రత్త తీసుకోండి. మంచి రుద్రాక్ష పంపిస్తే చాలా బాగుంటుంది. శుభం. నెక్స్ట్ రవీందర్ రెడ్డి గారు ఉన్నారు హనుమకొండ నుంచి. నమస్తే అండి రవీందర్ రెడ్డి గారు, మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, ఎవరు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నారు? మేడం నమస్తే. మేడం గురూజీ నమస్తే. గురూజీ ఓం నమ శివాయ్. చెప్పండి రవీందర్ రెడ్డి గారు. నా బాబు గురించి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 27వ తారీఖు 8వ నెల 1998. 98. బేస్తవారం గురువారం పుట్టినట్టు తెలుసు కదండి? గురువారం గురించి. అలాగే ఇది పంచమి, శుక్లపక్షము, శుద్ధ పంచమి. ఇది తులారాశి.
ఈ అబ్బాయికి కాలసర్పదోషం గురించి మీకు చెప్పి ఉంటారు, కాళహస్తిలో కానీ నాసిక్ త్రయంబకంలో కానీ చేయించమని చెప్పారా అండి? ఎవరు చెప్పలేదు గురుజీ, అంటే ఇక్కడ లేడు బాబు. ఇది చాలా మందికి ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. వివాహానికి ముందు చేయాల్సింది, ఇది వివాహానికి ముందు చేయాల్సింది. బాబు అమెరికాలో ఉన్నాడు, మేము ఇక్కడ చేయవచ్చు గురుజీ. కాలసర్పదోష నివారణ ఒకటి ఉందండి. అలాగే మీరు అంటే అన్నట్టు ఇక్కడ ఆ ఛాన్సెస్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చేయించేసేయండి. ఎక్కడ అమెరికాలో? అమెరికాలో ఇప్పుడు మెంఫిస్ లో ఉన్నాడు. ఎక్కడెక్కడ? మెంఫిస్ అంటే టెన్నిస్ స్టేట్. ఓకే ఓకే. ఈ అబ్బాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ఈ దోష నివారణకి ఇదొకటి ముఖ్యమైన రుద్రాక్షల్లో. జనరల్గా ఈ రుద్రాక్ష నేను ఇంతవరకు ఎవరికి అడ్వైస్ చేయలేదు, కానీ అవకాశం ఉంటే ఖచ్చితంగా అది చూడండి. 16 ముఖాలు, షోడాశిని శక్తి, 16 శక్తులు కలిగిన అమ్మవారు. ఇది చాలా గొప్ప రుద్రాక్ష అండి. ఎన్ని సంపదలు ఉన్నా అది ఎంతవరకు ఎవరికి ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఇది వచ్చిన తర్వాత ఒక రక్షణ కవచమే. ఈ రుద్రాక్ష అవకాశం ఉంటే వేసి చూడండి. అది కుదరకపోతే చతుర్దశి 14 కూడా లేదు, సింపుల్గా ద్వాదశముఖి రుద్రాక్ష కూడా వేయచ్చు. మీకు అవసరం నేను తెలియజేశాను. మీకు ఏం అవకాశం ఉందో చూడండి. రైట్ అండి. జాతకం అయితే చాలా బాగుంది, మీరు గర్వపడే స్థాయిలో అబ్బాయి జాతకం ఉంది. చాలా మంచి హైట్స్లో అయితే జాతకం ఉంది. ఆల్ ది బెస్ట్. చాలా మంచిగా చెప్తున్నారు, చాలా చక్కగా. అంటే వేదగణితంతో ఒక ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్, మినిట్స్లోనే ఇట్లా చెప్పేస్తారు. ఇది అందరికీ పాసిబుల్ కానీ ఒక గొప్ప విషయం. అలాగే చూస్తున్న వాళ్ళకి కరెక్ట్గా సజెస్ట్ చేస్తున్నారు. మీ దగ్గరికి రాకుండానే వాళ్ళకి ఒక పరిష్కారం దొరుకుతుంది. కానీ తీసుకునేటప్పుడు చాలా అంటే మీరు చెప్తారు ఆ నకిలీ లేకుండా చూసుకోండి అని, కానీ చూసుకోవడం ఎట్లా ఫైనల్గా? అది కష్టమే. ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతున్న రోజుల్లో మనం అన్నీ తెలుసుకొని మనమే మంచిది తీసుకుందామంటే సాధ్యం కదా. టెక్నాలజీ పెరిగిపోయింది. కాకపోతే నమ్మకమైన సంస్థలకు వెళ్ళాలి తప్ప మనమే తెలుసుకుందామంటే సాధ్యం కాదు. ఎవరి పని వాళ్ళు చేయాలి. ఇప్పుడు తాపి పని మనం ఇల్లు కట్టాలంటే వాళ్ళకే చెప్పాలి. అంటే నమ్మకమైన సంస్థని చూస్ చేసుకోవాలి. అంతే. ఇప్పుడు ఇవాళ ఏముంది, రుద్రాక్షలో 100కి 99% ఫేక్. జాగ్రత్త లేకపోతే మన నమ్మకాన్ని క్యాష్ చేసుకోవడానికి చుట్టూ చాలామంది ఉంటారు. మన బలహీనతలే పెట్టుబడిగా ఉంటారు. వాళ్ళ వేషము, వాళ్ళ భాష ఇవి కాదు కావాల్సింది, చూడవలసింది వాళ్ళ సబ్జెక్ట్. అంతే, సబ్జెక్ట్ ఒక్కటే చూడాలి, వాళ్ళ భాష మాట తీరు కాదు కావాల్సింది. రైట్. చాలా మంచి విషయాలు చెప్పారు. అందరికి కూడా ఒక మంచి సొల్యూషన్ చూపించారు. వేదగణితంతో గురించి వాళ్ళ జాతకంలో ఏదైనా దోషాలు ఉంటే కూడా మీరు చెప్తూ ఉంటారు. ఏదైనా ఉన్నా కూడా ఇలా చూడడం వల్ల అంత సింపుల్గా చేసుకోవచ్చు. దాని గురించి దేని గురించి ఆలోచించక్కర్లేదు. సో నేను ఇందాక చెప్పాను, నా మీద నాకు నమ్మకం ఉంది, నేను బాగా అనలైజ్ చేయగలను. నాకు సమయం ఇస్తే ఖచ్చితంగా చెప్తాను. రైట్. సో చాలా క్లియర్గా చెప్పారు. చూస్తున్న వాళ్ళందరూ కూడా అంటే చెప్పించుకోవడం అంటే మనకి ఏది మంచిదో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, అలాగే మంచిది చూస్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇది ఇవాల్సి రుద్రాక్ష కార్యక్రమం. నమస్తే.